సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 409వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము వేరు వేరు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇప్పటి వరకు మీరు ఎక్కడా కూడా వినలేని, ఎవరు ద్వారా వినిపించబడినటువంటి సత్యాలను మనం తెలుసుకున్నాం. సుమారు 200 ఎపిసోడ్స్ నుండి, ఇంకా చెప్పాలంటే 213వ ఎపిసోడ్ నుండి నేను చెక్ చేసుకుంటే 213వ ఎపిసోడ్ నుండి కూడా మనము ఈ యొక్క టాపిక్ ని తీసుకున్నాము. ప్రతి ఎపిసోడ్ ఆరంభంలో చర్చించుకున్నాము. ధార్మికము కేవలము పరిమితము, ఒక జన్మకి మాత్రమే పరిమితము. ఆధ్యాత్మికము అది విశ్వాత్మలందరికీ సంబంధించింది, మొదటి విషయము. రెండో విషయం ఏంటంటే అది పరిమితము కాదు, అపరిమితము, శాశ్వతము. ఎందుకంటే ఆధ్యాత్మికములో ఆత్మజ్ఞానం ఇమిడి ఉన్నది, పరమాత్మ తత్వం ఇమిడి ఉన్నది, సంస్కార పరివర్తన ఇమిడి ఉన్నది. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి, సృష్టి చక్రము అవినాశి. అర్థమైందండి? ముఖ్యంగా ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. 10వ అధ్యాయం 32వ శ్లోకములో అందులో 3 సీక్రెట్స్ ఉన్నాయి, 3 మిస్టరీస్ ఉన్నాయి, రహస్యాలు. ఏమిటండి అవి? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చ అహం అర్జున అంటాడు. అంటే ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానము నా దగ్గర మాత్రమే ఉన్నది అంటాడు. అది మొదటి రహస్యము. అధ్యాత్మ విద్యానాం అంటాడు, రెండవ రహస్యము. సర్వ విద్యలలోకి నేను భగవద్గీత ద్వారా బోధించే విద్య ఆధ్యాత్మికము, 100% ఆధ్యాత్మికము. ఈ యొక్క విషయాన్ని అందరూ విస్మరించారు. గీతా ప్రచారకులు సైతము, విశిష్టమైన వ్యక్తులు సైతము, గీతా ప్రేమికులు సైతము దీన్ని విస్మరించారు. ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ 2 కళ్ళతో చూసే జ్ఞానం కాదు ఇది. ఇది బుద్ధి ద్వారా ఆకలింపు చేసుకుని జీవితంలో అనుభవంలోకి తీసుకుని వచ్చే జ్ఞానం అన్న సంగతి అందరూ విస్మరించారు. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. 3వ విషయం ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నాను. వాద ప్రవదతామహం, వాద ప్రవదతాం అహం. వాదాలలో నేను వాదాన్ని అన్నాడు. ఎందుకు ముఖ్యంగా ఈ పాయింట్ మీకు గుర్తు చేస్తున్నాను అంటే, మామూలుగా మనం ధార్మికంలో చూస్తే ఎక్కడైనా ధార్మిక జగత్తులో డిబేట్స్ జరుగుతున్నాయనుకోండి, అది ఎక్కడా కూడా తెగదండి. ఎవరికి వాళ్ళు నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని, నేను చెప్పిన మాటలే చాలా అద్భుతమైనవి అని చెప్తూ ఉంటారు. మిగతా వాళ్ళని ఖండిస్తూ ఉంటారు. రకరకాల వివిధ ధర్మాల మధ్యలో వివిధ ధర్మాలకు చెందిన విశిష్ట వ్యక్తులు, ఈ సోషల్ మీడియా వచ్చింది. ప్రతి ధర్మానికి చెందినటువంటి మీడియాస్ ఉన్నాయి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. రకరకాలుగా ఒకరు చెప్పారంటే దానికి ప్రతిస్పందన ఇస్తూ ఉంటారు. అర్థమైందండి? ఇది గీత ఆమోదించటం లేదు. ఈ విధంగా ప్రతిస్పందన ఇచ్చేటువంటి విధానము గీత ఆమోదించటము లేదు. వాద ప్రవదతాం అహం అంటే వాదాలలో నేను వాదాన్ని. వాదాల్లో నేను వాదాన్ని అంటే ఏమిటి? వాదాలు ఎన్ని రకాల వాదాలు ఉన్నాయి? 3 రకాల వాదాలు ఉన్నాయి. వాదము, జల్పము, వితండము. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు భగవంతుడు వాదాల్లో వాదాన్ని అన్నాడు, వాదాల్లో జల్పమని లేదు, వాదాల్లో వితండమని లేదు? ఎందుకంటే ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి 574 భగవానువాచ శ్లోకాల ఆధారంగా సత్యాన్వేషకులకు, కేవలం సత్య మార్గంలో నడవాలి అనుకుంటున్నాను, సత్య జ్ఞానం ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, ఇప్పుడు నేను నడుస్తున్న విధానము అసత్య మార్గమా, సత్య మార్గమా? ఒకవేళ అసత్య మార్గం అని గుర్తించిన సత్య మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, దాని కొరకు మనం వేసేటువంటి ప్రతి ప్రశ్న, ప్రతిదానికి కూడా సంపూర్ణమైన, సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానం లభిస్తుందండి. ఎప్పుడు మీరు వాదములో ఉన్నట్లయితే. వాదం అంటే సత్యాన్వేషణ కొరకు వేసేటువంటి ప్రశ్నలు. జల్పం అంటే ఆర్గ్యుమెంట్స్ కోసం, వితండం అంటే కొట్టుకోవడం కోసం. అర్థమైందండి? అందుకని జల్పము వితండముతో నాకు సంబంధము లేదు అంటాడు భగవంతుడు. కేవలం మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి,
ధార్మిక జ్ఞానం అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని మీరు తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే మీకు దీని యొక్క సమాధానం భగవద్గీతలో లభిస్తోంది. అర్థమైందండి? అక్కడ ఏం చెప్తున్నాడు? ఇది ఆధ్యాత్మిక జ్ఞానము, ఇది విజ్ఞాన సహితంగా చెప్తున్నటువంటి జ్ఞానం. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ అనుభవం చేసుకోవాలో ఆ విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా, ఆచరణ యోగ్యంగా, సర్వులు ఆమోదించే విధంగా నేను తెలియచేస్తున్నాను. అర్థమైంది? సో ఆధ్యాత్మికతలోనే ఏం చెప్తున్నాడండి? ఆర్గ్యుమెంట్స్ కొరకు, కొట్టుకోవడం కొరకు, డిబేట్స్, ఈ విధంగా గొడవపడే డిబేట్స్ లో పరమాత్మ ఉండడు, పరమాత్మ ఎటువంటి భాగస్వామ్యము లేదు, పరమాత్మని తెలుసుకున్నటువంటి పరమాత్మ సంతానము కూడా వాళ్ళు కూడా ఇందులో భాగస్వామి కారు. అందుకనే ఎక్కడైనా మేము చర్చించుకున్నాం అనుకోండి, ఎవరన్నా డిస్కషన్ చేసి మీరు చెప్పింది తప్పు అంటే మేమేం చెప్తామండి, అది మీ యొక్క అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాము, మీరు మీ భావాలు మా భావాలు భిన్నత్వంగా ఉన్నప్పటికీ కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఎందుకంటే మీరు కూడా పరమాత్మ సంతానము, మీరు మాకు ఆత్మపరంగా సోదరులు అవుతారు. అందరూ ఒక విధానములో నడిచే విధానం ప్రపంచంలో లేదు. అందరూ ఒక విధానంలో నడిచేస్తే అందరూ పరమాత్మ మార్గంలో నడవాలి కదా, నడవరు. ఎవరి మార్గం అంటే వాళ్ళ సంస్కారాల అనుసారంగా ఆ విధంగా ఉంటుంది. ధార్మిక జగత్తులో ఏమి ఉండవండి, ఎప్పుడు డిస్కషన్స్ అంతా కూడా దర్శనాత్మకంగా ఉంటాయి, ఒకరినొకరు ఖండించే విధంగా ఉంటాయి, ఒకరి పట్ల ఒకరు గౌరవభావాన్ని ప్రదర్శించే విధంగా ఉండదు. మీరు చెప్పుతుంది తప్పు, మేము చెప్తుందే కరెక్టు అని ఈ విధంగా ఎటువంటి సంతృప్తికరమైన సర్వులకు ఆమోదయోగ్యమైనటువంటి సమాధానాలు ఇవ్వకుండానే అటువంటి చర్చలు నడుస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళే మేము గొప్పవాళ్ళం అనుకుంటే ఇంకా దానికి ఏముంది? అందుకనే భగవంతుడు ఏమన్నాడు? వాద ప్రవదతావహం, నేను వాదాన్ని మాత్రమే, జల్పము వితండముతో నాకు సంబంధము లేదు అంటే ఇది ధార్మికము ఆధ్యాత్మికము అన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి భేదము. ఇప్పుడు మనము 52వ యక్ష ప్రశ్న కూడా మన జీవితాన్ని మార్చే విధంగానే ఉన్నాయండి. ప్రతీది కూడా తత్వం అర్థం చేసుకోండి. తత్వం అంటే తత్వం, అది నీ కొరకే. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అది నీ కొరకే, నీ జీవితాన్ని ఉద్ధరించడం కొరకే అనుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఒక్కసారి చూద్దామండి 52వ యక్ష ప్రశ్న. కిం బంధనం అన్నాడు. కిం బంధనం, బంధనం అంటే ఏమిటి? అర్థమైందండి? బంధనం అంటే ఏమిటి? సో యుధిష్ఠిరుడు సూటి సమాధానం అంట. ఏమిటండి? ఆసక్తి బంధనం అన్నాడు. ఆసక్తి బంధనం అంటే ఆసక్తియే బంధనం. ఆసక్తి అంటే ఏమిటో చూద్దాం ఒకసారి. బంధనం అన్న పదానికి అర్థము కట్టుబాటు, ఫిక్స్డ్ సిస్టమ్ అన్నమాట. బంధనం అంటే ఫిక్స్డ్ ఆలోచన విధానం, పట్టుబాటు, పరాధీనత, అంటే మనకంటూ స్వతంత్రం ఏమి ఉండదు. బంధనం అంటే ఏంటి? ఎవరు చెప్పిన దాన్ని మనం 100% అదే కరెక్ట్ అంటే ఆ మార్గంలో నడుస్తారు. దానికి ఎటువంటి రుజువులు ఉండవు, దానికి ఎటువంటి సైంటిఫిక్ సిద్ధాంతం ఉండదు, ఏమీ ఉండదు. అంధవిశ్వాసంతో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. లోపల నుండే కట్టేసే గిరికీలు అంట. లోపల నుండే కట్టేసే గిరికీలు అంటే ఆంతరికంగానే మనం ఫిక్స్ అయిపోతాం, ఆ బంధనంలో కూరుకుపోతాం. ఆ విధంగా మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. మనసును, బుద్ధిని, ఆత్మను స్వేచ్ఛ కోల్పోయేలా చేసే స్థితి. సో మనసు మన మాట వినదు, మనసు 40,000 ఆలోచనలు చేస్తుంది అంటున్నారు కదా. ఒక్క ఆలోచన మన యొక్క ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించదు. బుద్ధి కూడా వక్రంగానే పనిచేస్తుంది. తర్వాత ఆత్మ కూడా స్వేచ్ఛ స్థితి నుండి కోల్పోతుందంట. బయటికి కొడవలి గొలుసులు లేకపోయినా మనసులో ఉండే ఆసక్తులే గొలుసులు అంటాడు. బంధించినంటే గొలుసులతో బంధిస్తాడు. బయట ఏదో కొడవలితో గొలిచాడు, గొలుసులతో గొలిచాడు, కట్టించాడు కాదు. ఇది మానసిక బంధనం అన్నమాట, మనసులోనే బంధనం. యుధిష్ఠిరుడు ఎందుకు ఆసక్తే బంధనం అన్నాడు? ఎందుకంటే వస్తువులపై ఆసక్తి, సంబంధాలపై అంటుకుపోవడం. అర్థమైంది? సంబంధాలు, ఈ రోజు సంబంధాలు ఎంత సమయాన్ని గడుపుతున్నామండి? అర్థమైందండి? సంబంధాలు అలాగా గడపకూడదని కాదు, పూర్తిగా మోహంలో పడిపోయి అదే జీవితం అన్నట్టు గడుపుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సంబంధాలపై అంటుకుపోవడము, శరీరాభిమానము, ఇంద్రియ ఆసక్తి, ధనము, పేరు ప్రతిష్టల పట్ల ఆశలు, నిరంతరము కూడా సమాజంలో చాలా గొప్పవాడిగా గుర్తింపు పొందాలి అనేటువంటి బలమైన కోరిక. దానికోసం ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తాం, ఎంతో ధనాన్ని కూడా ఖర్చు పెడతాం. అర్థమైందండి?
ఆశలు ఇవన్నీ మనిషిని లోపల నుండి బంధిస్తాయి. ఆంతరికంగా బంధనం అన్నమాట ఇది. కర్మబంధనాలలోకి మరింతగా నెట్టివేస్తాయి. కర్మబంధనాల్లోకి నెట్టివేస్తాయి. కర్మబంధనం అంటే చెప్పాను కదా, ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయింది, ఇంకా కొల్లబెడుతుంది. తమో ప్రధాన సంస్కారాలతో నిండి ఉన్నటువంటి ఆత్మ తమో ప్రధానం నుండి తమో నుండి రజో నుండి సతో నుంచి సతో ప్రధానం, ఇటువంటి విధంగా ఈ ఎక్కే కళలోకి రావడానికి బదులు ఇంకా దిగే కళలోనే పూర్తిగా ఆ ఊబిలోని కూరుకుపోయి ఏ విధంగా బయటికి రావాలో అర్థం కానిటువంటి పరిస్థితి. స్వేచ్ఛను కోల్పోయేలా చేస్తాయి. అందుకే ఆసక్తి కలిగిన చోట బంధనము, అనాసక్తి ఉన్న చోట మోక్షము. సో బంధం మోక్షం అంటాడు చూసారా. బంధం మోక్షం అంటే లిబరేషన్, బంధనం అంటే అటాచ్మెంట్. అర్థమైందండి. కార్మిక్ బాండేజ్ అంటాడు, బంధనం అంటే బాండేజ్. ఇప్పుడు భగవద్గీత పరంగా కొంచెం విచిత్రం కొన్ని విషయాలు చూద్దామండి మనం. ఆసక్తి వల్ల బంధనం, ఆసక్తి వల్ల బంధనం. అది ఏం చెప్పాడు ఇక్కడ 3వ అధ్యాయంలోని 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకో అయం కర్మ బంధన అన్నాడు ఇక్కడ. యజ్ఞం అంటే ఏంటి? రాజస్వ అశ్వమేధ వినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము, సంస్కార పరివర్తన యజ్ఞము. వర్తమాన సంగమయుగంలో అత్యంత క్లిష్ట సమయములో, ఈ యొక్క జీవితం యొక్క అంచున ఉన్నటువంటి సమయములో ఈ శరీరము ద్వారానే సంస్కార పరివర్తన చేసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి తరుణములో మనం ఇంకా పాడు పనులు చేయకూడదు. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు? యజ్ఞార్థాత్ కర్మను లోకో అన్యత్ర లోకో అయం కర్మబంధన. ఈ యజ్ఞాన్ని సమర్థించగలడు భగవంతుడు దేనికోసం చేస్తున్నాడు? సృష్టి పరివర్తన యజ్ఞము చేస్తున్నాడు. అర్థమైందండి. తమో ప్రధాన ప్రపంచం నుండి సతో ప్రధాన ప్రపంచాన్ని తీసుకొస్తున్నాడు. చెప్పుకోవాలంటే కలియుగం నుండి ఎక్కడ తీసుకొస్తున్నాడండి? కలియుగం నుండి సత్యయుగం నిర్మాణం చేస్తున్నాడు. దాన్ని ఏమంటాడు? యజ్ఞము. దాన్ని ఏమంటే రాజశ్వాసం మీద అవినాశి రుద్ర గీతాజ్ఞాని. ఈ యజ్ఞాన్ని సమర్థించే విధంగా మన సంకల్పాలు ఉండాలి, మన మాటలు ఉండాలి, మన కర్మలు ఉండాలి. అర్థమైందండి. మనసా వాచా కర్మణ భగవంతుని మార్గమే శ్రేయో మార్గము. అదొక్కటి పెట్టుకున్నారు మీ జీవితంలో. ఇక్కడ ఆటుపోట్లు ఉండవండి, టెన్షన్స్ ఉండవు, రోగాలు ఉండవు, సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు, అందరినీ గౌరవిస్తావు, హాయిగా జీవిస్తాము. నిష్క్రమించడం కూడా అంటే మరణించడం కూడా హాయిగా. అర్థమైందండి. స్వధర్మే నిధనం శ్రేయ అంటాడు 3:35. ఆ విధంగా వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ ఉంటాడు యజ్ఞము కొరకు యజ్ఞాన్ని సమర్థించే విధంగా చేసే కర్మలు తప్ప మిగతావన్నీ కర్మబంధనాలంట. అన్ని కర్మలు బంధిస్తాయంటే బాండేజ్లో నొక్కేస్తాయి, ఇంకా ఆత్మని కుళ్ళబెట్టేస్తాయి అన్నాడు. అది 3వ అధ్యాయంలోని 9వ శ్లోకం. అంటే భగవంతుడికి అర్పణ చేయనటువంటి, భగవదర్పణ అంటే ఏంటి? భగవంతుని కార్యాన్ని సమర్థించే కర్మలు చేయడం. రెండవ విషయం, ఆసక్తి ఉన్న ఆసక్తి ఉన్న చోట ఉన్నట్లయితే కర్మబంధనం చేస్తుందంట. ఇక్కడ ఏమన్నాడు? ఆసక్తి ఉన్న కర్మ బంధనము చేస్తుంది. అంటే ఆసక్తి ఉంటే కర్మ బంధిస్తుంది అనమాట. ఆసక్తి అంటే దేని మీద ఆసక్తి? కర్మ మీద ఆసక్తి ఉండాలి, కానీ కర్మ ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అర్థమైందని ఇక్కడ 3వ అధ్యాయం 30వ శ్లోకం ఇస్తున్నాడు. తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధి. ఇక్కడ ఏమంటాడంటే ఉత్తిష్ట లేనాయన, ఇప్పుడు నా చెప్పిన మాట గారి విన్నట్లయితే యశోలభస్య, నీ కీర్తి, నీకు యశస్సు లభిస్తుంది నాయన, నువ్వు సత్యంలో పెడతావు, శ్రేష్టమైన జన్మ పొందుతావు. తస్మాత్మ ఉత్తిష్ట యశోలభస్య జిత్వా శత్రుం. ఏమన్నాడు అక్కడ? నీకు రాజ్యం సమృద్ధి అన్నాడు. జిత్వా శత్రుం రాజ్యం సమృద్ధి మయైవైతే. ఇది ఒక్కసారి చూద్దాం. 3వ అధ్యాయం 30వ శ్లోకం చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు కదా. తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధిం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్య. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను, సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. నీవు కేవలము నిమిత్త మాత్రుడివి. నీవు కేవలము నాకు శరీరము లేదు, నీకు శరీరం ఉంది. నీ యొక్క శరీరం అంటే ప్రకృతి ఉంది, నీకు ప్రకృతి ఉందంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ యొక్క సహకారం ఉంది. దీనిని నా యొక్క యజ్ఞాన్ని సమర్థించే విధంగా మళ్లించు నాయనా, నీవు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతావు. రాబోయేటువంటి స్వర్గం అనేది ఏదైతే ఉందో సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటావు అంటున్నాడు. అదే తస్మాత్మ ఉత్తిష్ట ఈశ్వర. ఇది
అంటే ఏంటి, ఆసక్తిని వదిలి కర్మ చేయి. ఆసక్తి ఎందుకు ఉండకూడదు? ఇది భగవంతుడి కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు, భగవంతుని యొక్క ఆదేశం మేరకు చేస్తున్నాను కాబట్టి దీని యొక్క అందులో ఫలించినా ఫలించకపోయినా సక్సెస్ ఫెయిల్యూర్ నాకు ఎటువంటి బాధ్యత లేదు. తర్వాత అనాసక్తితో చేసిన కర్మంట. అనాసక్తితో చేసిన కర్మంటే త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. అర్థమైందండి? కర్మఫలాసంగం అన్నాడు అక్కడ. కర్మ చెయ్యి, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా చెయ్యి. ఇది 4వ అధ్యాయంలో 20వ శ్లోకం. అంటే కర్మని బంధించకుండా ఉండాలంటే ఎలాగ మీ జీవితాన్ని మనం ముందుకు సాగించాలో భగవంతుడు స్పష్టం చేస్తూ ఉన్నాడండి. అర్థమైంది? ఇది 4వ అధ్యాయంలోని 21వ శ్లోకము. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని విడిచిన వాడు కర్మ చేసినప్పటికీ వాటి చేత బంధింపబడడు. మరొక కోరిక, ఆలోచన. కోరిక ఎక్కడైతుంది? కోరిక అంటే వెళ్ళిగా ఏదో కావాలి, ఫలానా వస్తువు పొందాలి, ఇది ఇంద్రియ సుఖం కోసం అటువంటి సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత తీరకపోతే కోపం వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందండి? బుద్ధి మందగిస్తుంది, స్మృతి పోతుంది, జీవితం నష్టపోతుంది. ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నటువంటి ఈ 2 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మీ జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి శ్లోకాలు 2 కూడా. ఏమిటండి? 2వ అధ్యాయంలోని 62, 63. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మీ జీవితం సమూలంగా నాశనం అయిపోతుంది. ఖబర్దార్ అంటున్నాడు. తర్వాత మరి భగవంతుడా నాకెందుకు చెప్పలేదు, మంచి జీవితం ఎందుకు ప్రసాదించలేదు అని అసతోమా సద్గమయ అనుకుంటే లాభం లేదండి. ఇది దానికి సమాధానంగా భగవంతుడు చెప్తున్నాడు. మమకారము, అహంకారము. మమకారం ఏం చేస్తుందంటే అహంకారంలో తెలుతుంది, అది బంధిస్తుంది. 18వ అధ్యాయంలోని 17వ శ్లోకం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే అన్నాడు. అక్కడ అహంకార విమూఢాత్మ అహమితి మన్యతే అని అహంకారంతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే అన్ని నేనే చేస్తున్నాను అంటాడు, అన్ని నా వల్లే జరుగుతుంది అంటాడు. ఇందులో భగవంతుడు లేడు, ఎవరూ లేరు, ఏమీ లేరు, నా తెలివితేటలతో బుద్ధితో నేను చేస్తున్నాను అంటాడు. భగవంతుడు ఏమంటాడు? అది అహంకార విమూఢాత్మ అంటాడు. అర్థమైందండి? అది 18, 17. 14:5లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ఇది చాలా జనరల్గా చాలా ఎపిసోడ్స్లో వచ్చినటువంటి ఒక శ్లోకము. 14:5 అంటే ఏంటి? సతో రజో తమో, ఈ ప్రకృతి యొక్క లక్షణాలు. ప్రకృతి అంటే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ఆపరేటస్. అర్థమైందండి? ఇది ఆత్మ క్లియర్గా ఉన్న ఆత్మని బంధించేస్తోంది. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి మహాబాహో దేహినం అవ్యయం అంటాడు. దేహి అంటే ఆత్మ, దేహ అంటే శరీరం, ఈ శరీరం అంటే ప్రకృతి. ఇది తీసుకొచ్చి ఆత్మని బంధించేస్తుంది. అక్కడి నుంచి ఇంకా మనం కష్టాలు పడుతుంటాం. ఎప్పుడైతే మళ్ళీ మనం ప్రకృతి అతీతంగా అవుతామో, త్రిగుణాలకు అతీతంగా అవుతామో, భగవంతుడు చెప్పినట్టుగా మీకు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవత్ 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో చెప్పినట్టుగా మనం విషయావేద నిస్త్రైగుణ్యం ఆ విధంగా పైకి వెళ్తామో అప్పుడు మనకి ఈ బంధనాల నుంచి మనకు ఉండవు అని చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఇంద్రియాల పట్ల ఆసక్తి ఏం చెప్పాడు? బంధనం, అది కూడా బంధనం క్రియేట్ చేస్తుంది. 5వ అధ్యాయంలోని 22. ఏ సంస్పర్శజా భోగ దుఃఖయోన ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి ఉన్నటువంటి వాడు ఈ టెంపరీగా వచ్చేటువంటి సుఖాల కోసం ఆశపడడు, అందులో బంధనానికి కారణము కాకుండా చూసుకుంటాడు, అలర్ట్ అవుతాడు. ఇంకొకటి చూసి ఎన్ని శ్లోకాల్లో భగవద్గీతలు ఉంది చూసారు. యక్షప్రశ్నలో బంధించేటువంటి విధానం బోల్డ్ మొత్తం అన్నీ ఉన్నాయి. కొన్ని శ్లోకాలు తీసుకున్నాను. ఆసక్తి లేనివాడు యోగి. ఆసక్తి అంటే భౌతికత మీద, ఈ వరల్డ్ మ్యాటర్స్ మీద ఉంటాడు, తన పాత్రని పోషిస్తాడు. భర్తకి భార్యగా, భార్యకి భర్తగా, పిల్లలకి తండ్రిగా, ఈ విధంగా సంబంధాలు, ఫ్రెండ్ గాను, ఇవన్నీ సమాజంలో వ్యక్తిగా, ఉద్యోగిగా పాత్రని అభినయిస్తాడు. కానీ అందులో మునిగిపోడనమాట. అర్థమైందండి? ఇక్కడ దీనికి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 6వ అధ్యాయంలో 4వ శ్లోకం ఇచ్చాడు. యదాహినింద్రియార్దేషు నా కర్మ స్వనుసజ్జతే అన్నాడు. అన్ని ఆసక్తులు విడిచిన వాడే యోగారూఢుడు అంటాడు. రూఢస్థ దోచ్యతే అంటాడు. అది బంధనము లేనివాడు. మమకారం బంధనం. 3వ అధ్యాయంలోని 27వ శ్లోకము. ఎన్ని బంధనం చేరా? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వచ అహంకార విమూఢాత్మ కర్తాహమతి మన్యతే. నేనే కర్త అన్న భావం ఇందులో ఈ శ్లోకం కూడా ఉంది. సంప్రదాయ వైదిక దృష్టిలో ఉపనిషత్తులు, స్మృతులు ఏమంటున్నాయి?
కామము, క్రోధము, లోభము, మోహం, అహంకారం అన్ని బంధన కారణాలు. సంసారం అంటే లోకం అన్నమాట. సంసారము కాదు సమస్య. ఆసక్తి లేని ఆత్మస్థితి ఉంటే సంసారము కూడా స్వర్గమే. అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. ఆసక్తి లేని సంసారం అంటే సంసారంలో ఉన్నాం కానీ అందులో కూరుకుపోయి అందులో అది పోవు. జస్ట్ సాక్షిగా ఉంటాం. మనం ఏ పని చేయాలో చేస్తాం. చేయలే సమయం ఉన్నప్పుడు పరమాత్మని మనం రాజయోగం ద్వారా పరమాత్మతో యోగం చేస్తాం. సంసారం అంటే సమస్య కాదు. ఆసక్తి లేని ఆత్మస్థితి ఎలా ఉండాలి? పరమాత్మ మీద ఆసక్తి ఉండాలి కానీ భౌతిక ఈ యొక్క వాంఛల మీద ఆసక్తి ఉండకూడదు. ఉంటే సంసారం కూడా మార్గమే. సులభంగా అర్థమయ్యేలా ఒక ఉదాహరణ ఇచ్చాడండి. ఇల్లు ఉండడం బంధనము కాదు. ఇల్లు ఉండడం బంధనము కాదు. ఇంటిపై ఆసక్తి, పట్టుదల, మమకారం బంధనం. అర్థమైంది? ఇల్లు ఉండడం బంధనం కాదు కానీ అదే ఆసక్తి, ఆ విధంగా దాని మమకారము, దాని మీద ఈ విధంగా ఉండడం, పట్టుదల ఉండడం బంధనం అంటున్నాడు. శరీరం ఉండడం సహజం. నేనే శరీరం అనే భావన బంధనం. ధనం ఉండడం సమస్య కాదు. ధనం మీద పిచ్చి బంధనం. సంక్షిప్తంగా బంధనం అనేది బయట గొలుసు కాదు, అది లోపలి మానసిక స్థితి. ఆసక్తి ఉన్న చోట బంధనము, అనాసక్తి ఉన్న చోట మోక్షము. బంధనము, బంధం, మోక్ష అంటారు. రెండు ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. ఆధ్యాత్మిక దృష్టిలో ఆఖరి మహావాక్యం అండి. శరీర చైతన్యం అంటే బాడీ కాన్షియస్నెస్. సోల్ కాన్షియస్నెస్ ఏంటంటే ఆత్మ చైతన్యం. శరీర చైతన్యం అంటే దేహం, నేను దేహం అనేటువంటి భ్రాంతిలో పూర్తిగా కూరుకుపోయి ఉండడం అనమాట. అప్పుడేంటి? దాని మీద ఆసక్తి, ఆసక్తి ఏం చేస్తుందండి? కర్మబంధనంలోకి దారితీస్తుంది. అదే శరీర బంధనానికి విరుద్ధంగా ఆత్మ చైతన్యం అనుకోండి. ఆత్మ చైతన్యం అనాసక్తి ఏం చేస్తుంది? మోక్షంలోకి దారితీస్తుంది. లిబరేషన్, పరమాత్మక స్మృతిలో శరీరాన్ని విడిచిపెడతాం. రేపు సత్యత్రేతాయుగంలో శ్రేష్టమైన జన్మ పొందుతుంది. అందుకని యక్ష ప్రశ్నలో ఆసక్తియే బంధనము అని యుధిష్ఠిరుడు సమాధానము ఇవ్వటము జరిగింది. ఇప్పుడు నేను భగవద్గీత శ్లోకంలో తీసుకెళ్తున్నానండి. 6వ అధ్యాయంలోని 9వ శ్లోకం చెప్పబోతున్నాను. ఎందుకంటే బుద్ధి అన్న పదం ఉన్న శ్లోకాలన్నీ నేను పికప్ చేశాను. బుద్ధి అంటే ఎందుకు బుద్ధిని వాడుకోకూడదు? 50 శ్లోకాలు కనిపెట్టాను. 50 వర్సెస్, 574 శ్లోకాల్లో 50 శ్లోకాల్లో బుద్ధి అన్నాడు, అబుద్ధి అన్నాడు, అబుద్ధయ అన్నాడు ఒక దగ్గర. అదేవిధంగా మూఢ అన్నాడు, అమూఢ అన్నాడు, అసమ్మూఢ అన్నాడు. సో ఇటువంటి శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కనీసము ఇన్ని శ్లోకాల్లో భగవంతుడు బుద్ధి గురించి చెప్పాడు. బుద్ధి కేవలం 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే బుద్ధిని ఇచ్చాడు. భగవంతుడు ఇన్ని శ్లోకాల్లో దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు నేను బుద్ధిని ఎత్తానని వాడుకోకపోయినట్లయితే బుద్ధి లేని వాడు వింత పశువు ఏదో అంటారు కదండి. సో ఆ విధంగా మనం ఏదో రొటీన్గా జీవితాన్ని గడిపేస్తున్నాం. మానవ జన్మ అతి దుర్లభము అనుకుంటూ కూడా మన జీవితాన్ని మనము వ్యర్థము చేస్తున్నామనే భగవంతుడు చెప్తున్నాడు. ఒకసారి ఈ 6వ అధ్యాయం 9వ శ్లోకంలో ఒక ముందు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇదివరకే మనం చర్చించుకున్నాం వేరే కోణములో. ఇక్కడ ఏమంటాడు? ప్రపంచములో ఉన్న 850 కోట్ల మనుషులు ఇప్పుడు వర్తమానములో ఈ భూమండలం మీద నివసిస్తున్న, అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాం, అందరూ ఉన్నాము. కులము లేదు, మతము లేదు, జాతి, రంగు, రూపు, వర్ణం, వర్గము, దేశ, భాష ఏమీ లేదండి. ప్రతి ఒక్కరూ ఉన్నారు. మనిషి అన్న ప్రతి ఒక్కడు ఉన్నాడు. వీరిని ఈ మొత్తం 850 కోట్ల మందిని కూడా 9 భాగాలుగా విభజించాడు. 9 గ్రూప్స్ కింద చేశాడు. ఈ 9 గ్రూప్స్ యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉంటాయో చెప్పాడు. చెప్పి చివరికి ఏమంటాడు? నీ బుద్ధిని వాడుకోనాయనా, అందరి పట్ల సమానమైన భావాన్ని పెట్టు అంటున్నాడు. ఎవరి పట్ల కూడా వ్యతిరేక భావం వద్దు, ద్వేష భావం వద్దు. అర్థమైందండి? అప్పుడు నువ్వు విశిష్ట వ్యక్తివి. నీవు నా హృదయంలో వచ్చి కూర్చుంటావు. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఈ క్రిటికల్ మూమెంట్లో ఈ విధంగా ఉన్నట్లయితే ఎవరి ద్వారా కూడా ఇప్పటికే మలినముగా ఉన్నటువంటి నీ ఆత్మలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే కుళ్ళిపోయిన సంస్కారాలు, అవి ఇంకా కుళ్ళకుండా ఉంటాయి. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాము? రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పరమాత్మతో యోగం చేసుకుంటూ మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా దాన్ని సాత్విక ప్రధానంగా తయారు చేసుకుంటాము. అతి త్వరలో సాక్షాత్తు భగవంతుడిచే స్థాపన కాబడే ఈ నూతన సృష్టి చక్రము, నూతన కల్ప ఆరంభము ఏదైతే సత్యయుగము లేక కృతయుగముతో ప్రారంభమవుతుందో దానిలో శ్రేష్టమైన జన్మలు పొందేటువంటి అధికారము, యోగ్యత అది మనకి లభిస్తుందండి. ఇప్పుడు ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 9 వర్గాలని నేను వివరిస్తాను.
ముందుగా శ్లోకాన్ని వినండి. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఆఖరి పంక్తి ఏంటండి? సమబుద్ధి విశిష్యతే. సమబుద్ధిర్విశిష్యతే ఏమన్నాడండి? అందరి పట్ల నీవు నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి, బుద్ధి ఎలా ఉండాలి? అందరూ పరమాత్మ సంతానమే. ఎవరి సంస్కారాల ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎవరు కూడా వ్యతిరేకంగా బిహేవ్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కారాలు విడివిడిగా ఉంటాయి. సంస్కారాలు ఒకలాగా ఉండవండి. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి. అర్థమైందండి? కాబట్టి ఎవరి సంస్కారాల అనుసారంగా వాడి పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై అభినయిస్తున్నాడు. అందులో అందరినీ గౌరవించిన ఆయన నీవేం చెయ్యాలి? ఆ పాత్రలో లీనమైపోకుండా నీవు సపరేట్గా ఉండి సాక్షి దృష్టితో అందరినీ చూడు. అప్పుడు అందరినీ గౌరవించగలుగుతావు. నీవు అందులో కూరుకుపోవు. ఆ విధంగా నీవు ఉంటావు. ఒక్కసారి ఈ 9 గ్రూప్స్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. 9 గ్రూప్స్. ఒకటి, సుహృన్ అన్నాడు. సుహృన్ అంటే ఏంటి? సుహృత్ అంటే ఏంటి? మన మంచి కోరుకునేవాడు. సుహృన్ అంటే వెల్ విషర్ అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందని? సుహృత్ అంటే అది మన మంచిని కాంక్షించేవాడు. అందరూ బాగుండాలనుకోండి. కొంతమంది ఉన్నారు, చాలా భక్తి మార్గంలో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరి పట్ల ద్వేషం ఉండదు, అందరినీ గౌరవిస్తూ అందరూ ఏమండి బాగున్నారా అంటారు. అర్థమైందండి? అందరి పట్ల అంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకం. ఇవన్నీ మనసా వాచ కర్మను నమ్ముకున్న వాళ్ళని. కేవలం ఏదో మౌఖికంగా ఏదో అంటున్నామంటే అనుకుంటే ఏమీ అవ్వదండి. అర్థమైంది? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవడము, ఆత్మిక స్థితిలోకి రావడము, పరమాత్మక స్మృతి చేస్తే ఇవన్నీ గుణాలు మనకు వస్తాయి. సుహృత్ అంటే అర్థమైంది. మొదటి గ్రూప్ ఏంటండి? మంచిగా సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు కదా. మిత్ర అన్నాడు. రెండవది మిత్ర. మిత్రులు అంటే మనకు సాయం చేసేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు. మిత్రులకి సుహృదులకి తేడా ఏంటి? సుహృదులు అంటే మనకేమి ఫ్రెండ్షిప్ ఉండక్కర్లే, అందరి పట్ల సమభావం, అందరూ బాగుండాలి. వాడు మన ఫ్రెండ్ అవ్వక్కర్లే, అయినా కూడా మనం వాడి మంచి కోరుకుంటాం. ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం. అర్థమైందండి? అది అన్నాడు సూర్యుడు. మిత్రులు అంటే మనకు తెలిసిన వాళ్ళు, ఎక్కడ పరిచయం అయ్యారు, మనకు సాయం చేశారు, వారు మన ఇంటికి పిలిచారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ప్రతిరోజు కాలక్షేపంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విధంగా మనం మంచి ఫ్రెండ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. మనకు సాయం చేస్తుంటాడు. సో ఈ విధంగా వీడి పట్ల కూడా సమభావం. ఫ్రెండ్ అని చెప్పేసి వాడి మీద కూరుకుపోవటము, ఇక్కడ ఇంకొకరి పట్ల ద్వేషభావం ఉండటం ఉండకూడదు అంటాడు. సుహృన్ మిత్ర అరి. మూడవ గ్రూప్ ఏంటండి? అరి. అరి అంటే శత్రువులు. మనకి శత్రువులు ఉంటారు. శత్రువులు కంపల్సరీ, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. మీరు ఏ వ్యాపారం తీసుకోండి, ఉద్యోగం తీసుకోండి, ఏదన్నా ఇంట్లో చేసిన హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. వాళ్ళు నా మాట వినట్లేదు, వీడు నా మాట వింటే, ఇంట్లో పరివారంలోనే శత్రువులు ఉంటారు. అర్థమైన పరాయి వాళ్ళు శత్రువులు ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు, మన కిట్టని వాళ్ళు ఉంటారు, మన ఇతర మతస్థులు ఉంటారు, ఇతర కులాల వాళ్ళు ఉంటారు, మన మీద కత్తి కట్టేవాళ్ళు ఉంటారు. భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? అరి, శత్రువుల పట్ల కూడా సమభావన పెట్టుకో, సాక్షి దృష్టితో చూడు. వాడు పాత్ర వాడు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు మిత్ర అంటే 2 మంచి పాత్రలు కదా. వాళ్ళు మన పట్ల మంచి భావనతో ఉన్నారు. వెల్ విషర్ నెంబర్ 1, నెంబర్ 2 ఫ్రెండ్. అంటే ఏంటి? అమ్మా నా కర్మలు బాగున్నాయన్నమాట, వీళ్ళందరూ నన్ను మంచి కోరుకుంటున్నారు, నేను బాగుండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ అరి ఏం చేస్తున్నాడు? అరి అంటే శత్రువు కదా. ఈ శత్రువు మనకు ఎలా మేలు చేస్తున్నాడు గమనించండి ఒకసారి. ఈ శత్రువు కూడా మనకి ఎలా మేలు చేస్తున్నాడంటే, మన కర్మ ఖాతా ఏదైతే నెగిటివ్ గా ఉందో దాన్ని తగ్గించేస్తున్నాడు. మనకు కొంచెం కష్టాన్ని ఇక్కడే ఇచ్చేస్తున్నాడు, ఇక్కడే కొంత బాధ కలిగిస్తున్నాడు వాడు మనకి. శత్రువు రూపంలో వచ్చి మనకి కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. మాటల రూపంలో కానీ, కర్మల రూపంలో కానీ, మనసులో సంకల్పాల రూపంలో కానీ మన ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఏంటి? మనకి తెలియకుండానే మన కర్మ ఖాతా తగ్గిపోతూ ఉన్నది, మన ఆత్మలో ఉన్న కుళ్ళు తొలగిపోతూ ఉంది, ఆత్మశుద్ధి జరుగుతుంది. వాడు కూడా మనకు మేలు చేస్తున్నాడు, చూసారా? సుహృన్మిత్రారి. ఉదాసీన. ఉదాసీన అంటే ఇండిఫరెంట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అది నిర్లక్ష్య వైఖరి కాదండి, ఒక విరక్త వైఖరి. నిర్లక్ష్యం అంటే ఏంటి? అందరి పట్ల ద్వేషభావం పెట్టుకోవడం, అది కాదు. వాడి లోకంలో వాడు ఉంటాడు, ఇటు మంచి కాదు అటు కాదినట్టుగా వాడు ఇండిపెండెంట్గా ఈ విల్ బి హ్యావింగ్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అందుకని ఇండిఫరెంట్ అంటాడు, ఎవరిని మీద పట్టించుకోడు. అర్థమైందండి? అటువంటి వాడి పట్ల కూడా నీకు శుభభావన, శుభకామన ఉండాలి. సుహృన్మిత్రార్యుదాసీన 4 అయిపోయింది. సుహృన్మిత్ర అరి, ఉదాసీన, మధ్యస్థ.
మధ్యస్థ అంటే ఏంటంటే న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఏంటి? ఎవరి పట్ల పక్షపాతం ఉండడు, పక్షపాత వైఖరి ఉండదు, మధ్యస్థంగా ఉంటాడు. అటు వాళ్ళకి సమాధానం చెప్తాడు, ఇటు వాళ్ళకి చెప్తాడు, అందరి పట్ల గౌరవభావాన్ని ప్రదర్శిస్తాడు. అదనమాట మధ్యస్థ అంటే. సో ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గౌరవిస్తారు, వీళ్ళని గౌరవిస్తారు. లేదండి అందరూ బాగుండాలని కోరుకుంటానండి, నాకు ఎవడు శత్రువు లేడండి, ఓకే నేను మిమ్మల్ని గౌరవిస్తాను, వాడిని గౌరవిస్తాను. నేను మీ వైపే ఉండాలంటే నేను ఉండలేను, వాడి వైపు ఉండాలంటే ఉండలేను. అందరూ ప్రపంచం సర్వేజన సుఖినో భవంతు. అర్థమైందండి? అంటే న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి గారి సీట్లో ఉన్నట్టుగా ఉంటాడనమాట వాడు. అర్థమైందండి? సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ. 5 అయిపోయింది. ద్వేష్య, సమాజంలో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారండి, ఖచ్చితంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కడికి ద్వేషించే గ్రూప్ ఒకటి ఉంటుంది. ద్వేషించే వాళ్ళ పట్ల కూడా మనకి గౌరవం ఉండాలి. వాడి పాత్ర మనం వాడు వేస్తున్నాడు. ఇందాక చెప్పాను, అరి అంటే చెప్పాను కదా, శత్రువు. ఈ శత్రువు ద్వేషి కూడా ఒకటే రకమైన మనుషులు. వాళ్ళు కూడా మనం ద్వేషిస్తారు. వీడు కుళ్ళిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి అనుకోనివ్వండి. వాడి సంస్కారాల ప్రకారంగా వాడు మనని ద్వేషిస్తున్నాడు, లేక శత్రుత్వ భావాన్ని ప్రకటిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళు నా కర్మ ఖాతాని తగ్గిస్తున్నారు. నాకెందుకు ఇప్పుడు తారసపడ్డాడు వీడెందుకు నన్ను ద్వేషిస్తున్నాడు, వీడెందుకు నన్ను ఈ విధంగా బాధపెడుతున్నాడు అంటే వాడేం చేస్తున్నాడు, వాడు నన్ను నా కర్మ ఖాతాని తగ్గిస్తున్నాడు. నేను కూడా గత జన్మలోను ఈ జన్మలోను అందరి పట్ల ద్వేషం పెట్టుకున్నాను, నాకు ఈ విధంగా ఒక ఖాతా, నెగిటివ్ ఖాతా తయారైంది, వాడు నన్ను ద్వేషిస్తున్నాడు. అర్థమైందండి? సో వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. నా కార్మిక అకౌంట్ ఇక్కడే ఈ జన్మలోని తగ్గించేసారనుకున్న హాయిగా నిశ్చింతగా 0 కార్మిక అకౌంట్తో నేను తర్వాత సత్యయుగంలోకి వెళతాను, ఇక్కడ తగ్గించుకుంటేనే మంచిది. అర్థమైందండి? సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు. బంధువులు అంటే ఎలాగైనా మనకు ప్రేమ ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన లేదు. సో బంధువుల పట్ల కూడా నేను అందరి పట్ల కూడా, ఎవరి పట్ల మధ్యలో లేకుండా అందరి పట్ల శుభభావన పెట్టుకుంటాను. బంధుషు సాధుస్పపిచ పాపేషు. అయిపోయింది కదండి. 7 చెప్పాను, ఇప్పుడు ఇంకా 2 సాధుస్పపిచ పాపేషు. సాధువులు అంటే సత్పురుషులు అండి. సాధువులు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సాధువులు అంటే సాధువులు, సంతులు, గురువులు, ఋషులు, మనులు వీళ్ళంతా వచ్చేస్తారు. సో వాళ్ళ పట్ల గౌరవము. సాధువులు అంటే సత్పురుషులు, సమాజంలో మంచి వాళ్ళగా గుర్తింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల గౌరవభావం. పాపేషు అన్నాడు నెక్స్ట్. పాపి. పాపేషు అంటే పాపాలు చేసేటువంటి వాళ్ళ పట్ల కూడా మనకి శుభభావన ఉండాలి. అందరి పట్ల ఈ 9 గ్రూప్స్ డివైడ్ చేసేసి ప్రపంచంలో వీళ్ళందరి పట్ల మీకు శుభభావన పెట్టుకోండి, హాయిగా ఉండండి, మీరు నాకు దగ్గర అవుతారు. సర్వే జన సుఖినో భవంతు అన్నదానికి అర్ధరహితంగా ఉంటుంది, కానీ ఏదో మౌఖికంగా మీరు మాట్లాడుకోవటం, అందరి పట్ల గొడవ పెట్టుకోవటం కాదు అంటాడు భగవంతుడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశేష. ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే మనకి ఆత్మిక చింతన ఉండి, ఆత్మ అభ్యాసం జరిగిన ఉన్నప్పుడు మనం సాక్షి దృష్ట అంటాడు. సాక్షి దృష్ట అంటే ఒక అబ్జర్వర్ స్టేటస్ అనమాట. మనం ఉంటాము, మన పాత్ర ఎప్పుడు కూడా పరమాత్మతో యోగం చేసుకుంటూ ఆత్మని సంస్కరించుకునే పద్ధతిలో ఉంటాము, అదే ప్రాసెస్ లో ఉంటాము. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అన్నమాట. దీన్ని మనం సీరియస్ గా తీసుకోకుండా హాయిగా సాక్షి దృష్టిగా అందరి పట్ల శుభభావన, శుభకామనతో ఉంటాం. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మీకు అద్భుతమైనటువంటి మళ్ళీ ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకొని మేము ముందుకు వస్తాను. అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో 53వ ప్రశ్నను మనం చర్చించుకోబోతున్నాం. ఓకేనండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.